ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వర స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే మోక్ష మార్గంకు విశిష్ట స్థానం ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి బయటకు రావడం ప్రత్యేకంగా భావిస్తారు. తాజాగా అక్కడ జరిగిన ఓ విషాద ఘటనతో ఈ మోక్ష మార్గంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పౌర్ణమి రోజున మరింతగా భక్తుల రద్దీ ఉంటుంది. అదే టైంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు మోక్ష మార్గంను భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సో గుహ ఆకారంలో ఈ మోక్ష మార్గంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనక ద్వారం గుండా పడుకొని లోపలికి ప్రవేశించి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం గుండా బయటకొస్తారు. ఇది ఆనవాయితీ. బయటకొచ్చాక అక్కడే ఉన్న నందిని ఇడుక్కు పిల్లార్ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే తాజాగా ఏపీకి చెందిన ఒక భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఆ భక్తుడిని అక్కడ ఉన్నటువంటి వారు సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఊపిరాడకపోవడంతో, గాలి సరిపోక ఆందోళన పెరిగిపోవడంతో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి ఆయన మృతి చెందారు. దీంతో ఆలయ అధికారులు కొత్త నిబంధన ప్రకటించారు. మోక్ష మార్గంకు ముందే అదే తరహాలో అదే సైజులో ఒక గేట్ ఏర్పాటు చేశారు. ఈ గేటు ద్వారా లోపలకు వెళ్లగలిగిన వారినే ఆలయంలో ప్రస్తుతం ఉన్న మోక్ష మార్గంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అదేవిధంగా భక్తులు రిస్క్ తీసుకొని మోక్ష మార్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇక ఎంతమంది భక్తులు వచ్చినా సాధ్యమైనంత త్వరగా దర్శనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరుతున్నారు.